రాజకీయాల్లోకి రావడానికి అదేవిధంగా పేరు సంపాదించుకోవడానికి ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను ఒక ఆర్కే యాక్టివిస్ట్గా నేను పనిచేస్తూ ఉంటాను. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో కూడా నేను ఆర్టీల ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి అవకాశాలను బయటం చేస్తూ ఉన్నాను. కొత్తగూడెంలో జరిగినటువంటి మొన్న రీసెంట్గా కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో నేను రాష్ట్ర ఎస్పీసీల అధ్యక్షులు ఆలయ వెంకటేశ్వర్లు గారు ఇద్దరం కలిసి మా దగ్గర పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మేము బీ ఫార్మేషన్ అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్న నిలబడి అంటే దానికి కారణం ఆధార్ పార్టీ. ఏ పార్టీలో ఇలాంటి అవకాశాలు ఉండవు. మనం ఏ పార్టీలో పోయినా కూడా కండవాళ్ళు కప్పుకొని వెనక నిలబడాలి. మనము ఏ విధంగా ప్రజల ముందుకు పోతున్నాము, ప్రజలతో మనం ఏ విధంగా కలుపుకొని ముందుకు పోతున్నాము, మనం చేసే ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలకు మనం ఏం సందేశాన్ని ఇస్తున్నాం అనేది. కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఈ నెల 9వ తారీఖు నేను సింగరేణిలో ఉన్నటువంటి దరిదాపుగా ఒక 1000 కోట్ల రూపాయల సింగరేణి నుంచి కార్పొరేట్ ఆసుపత్రులకు ఖర్చు చేసినటువంటి ఒక రిఫరల్ దానికి సంబంధించేసి నేను ఆర్టీఐ ద్వారా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇదే ఏడాదిలో 3వ నెలలో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి నిధులను అడ్డగోలుగా ఆ సంస్థ యాజమాన్యం ఖర్చు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నిధులను వృధా చేయకుండా సామాన్య ప్రజలకు అదేవిధంగా సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించాం. ఆ నిధులని మనం వేస్ట్ చేయకూడదు. ఆ నిధులని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే కంటే మనమే సింగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వం హాస్పిటల్ని కార్పొరేట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుందనే ఆలోచనతో మన ప్రెసిడెంట్ గారు ఈఎస్ఆర్ గారితో నేను మాట్లాడి ఆ అంశం మీద భట్టి గారికి నేను లేఖ రాస్తే దాని మీద 100కి 200 స్పందన వచ్చినట్టే. ఈ టీమ్స్ హాస్పిటల్ ప్రారంభించడం అంటే ఆ టీమ్స్ హాస్పిటల్ ప్రారంభించడము నేను వార్త పెట్టడము జస్ట్ ఒక 2-3 రోజులు తేడా.